హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ యూజ్ చేయకుండా, అలాగే జరీ థ్రెడ్ యూజ్ చేయకోకుండా ఓన్లీ కాటన్ థ్రెడ్తోనే నేను మంచి టాజల్ శారీకి వేయడం ఎలా అనేది చూపిస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ షుగర్ బీట్స్ అనమాట, మగ్గం వర్క్ వేస్తారు కదా దానికి యూజ్ చేస్తారనమాట. ఇవి షుగర్ బీట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యాప్స్, ఇవి 10 గ్రామ్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి 3 mm సైజు గోల్డ్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ శారీలో ఉండే కాటన్ థ్రెడ్, నెక్స్ట్ వచ్చేసి కటర్. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. సో శారీ అయితే ఇదే అనమాట, ప్యూర్ బాందిని సిల్క్ శారీ అనమాట. చాలా బాగుంది. మెజంతా అండ్ రెడ్ కాంబినేషన్, టమాటా రెడ్ కాంబినేషన్లో శారీ అనమాట. ప్యూర్ సిల్క్ అనమాట ఇది బాందిని. సో ఇప్పుడు ఈ శారీకి మనము టాజర్స్ అనేది వేయబోతున్నాము. మొత్తం శారీ అయితే ఇలా బుట్టాస్ వచ్చేసి అక్కడక్కడ చూస్తున్నారో టై అండ్ డై వచ్చి ఉంటుంది కదా, బాందినిలో ఇలా వచ్చి ఉంటుంది కదా డిజైన్స్, అలా వచ్చిందనమాట క్రష్. సో బార్డర్ అయితే ఇది పెద్ద బార్డర్ ఇచ్చేసాడు, చూస్తున్నారు కదా. దీంట్లో కూడా చాలా బాగుంది ప్రింట్ అయితే గిన. జరీ సిల్వర్, గ్రీన్, అలాగే కాపర్ 3 ఇచ్చాడు. సో పళ్ళు అయితే కనుక మనకి ఇలా ఉంటుందన్నమాట. రెడ్ కలర్ పళ్ళు ఇచ్చాడు. చాలా బాగుంది శారీ అయితే కనుక, లైట్ వెయిట్ ఉంది. దీనికే మనం ఈరోజు టాజర్స్ వేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే కనుక ఇప్పుడు మనకి పళ్ళు అనేది రెడ్ ఇచ్చాడు కదా, సో పళ్ళు రెడ్ ఉంది కాబట్టి నేను ఈ మెజంతా కాంబినేషన్, ఆపోజిట్ కాంబినేషన్ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి హాఫ్ పట్టు అనమాట, సిల్క్, హాఫ్ పట్టు సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్లో మనము ఇప్పుడు టాజర్స్ అనేది రెడీ చేసుకుందాము. సో నేనైతే ఇప్పుడు ఏదైనా, మీరు డబ్బా మూత ఉంటుంది కదా, ఆ మూత తీసుకొని ఒక ఎడ్జ్కి ఇలాగా ఒక పెన్తో ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఎన్ని టాజల్స్ అనేది మనకి శారీకి కావాలి అని మెజర్ చేసుకొని మనం అన్నీ ఇలాగ రౌండ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకోండి. ఇలాగ కాటన్ తీసుకోండి. కాటన్ తీసుకొని సెంటర్లోకి ఇలా కొంచెం ప్రెస్ చేసేసి దీన్నంతా ఇలాగా పోట్లీ ఎలా చేస్తాం మనము, ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి. రౌండ్గా రావాలి. ఇదే మనకి ముఖ్యం అనమాట. మెయిన్ పార్ట్ వచ్చేసి ఇదే. ఇది నీట్గా వస్తేనే మనకి పోట్లీస్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా రావాలి. సో ఇప్పుడు మనము కాటన్ థ్రెడ్ తీసుకొని సేమ్ కలర్, మనము ఏ కలర్ తీసుకున్నామో క్లాత్ అదే సేమ్ కలరు ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ముడి వేసేసుకోండి, లేకపోతే నీడలు తీసుకొని అలా అయినా మీరు ముడి వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసేసుకొని కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఇలాగా రెడీ చేసుకున్నాను అనమాట. మెయిన్ వచ్చేసి దీనికి మనము డెకరేషన్ చేయాలి. సో మనం ఇలా కావాలంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు, మనకి డెకరేషన్ ఏం అవసరం లేదంటే, కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి నేను దీనికి కొంచెం డెకరేషన్ చేస్తున్నాను. సో నీడలు తీసుకోండి ఒకటి, ఏదన్నా మీ దగ్గర నైస్గా ఉండేది హెమ్మింగ్ నీడలు తీసుకొని ఒకటి తీసేసుకొని ఇక్కడ మనము ఇలాగా కుట్టుకోవాలన్నమాట. అంటే మనం దారం ఏమన్నా లూజ్గా కట్టింటే కూడా ఇలా వేసుకుంటే మనకు ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. సో ఇలా వేసేసుకొని ఇక్కడి నుంచి కిందికి సెంటర్లోకి నీడలు అనేది తీసేయండి. సో ఇలాగా సెంటర్లోకి తీసేయండి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా మనం దీన్ని కట్ చేసేసుకుందాం. మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం షుగర్ బీట్స్ తీసుకున్నాం కదా, ఈ షుగర్ బీట్స్ ఒకటి ఎక్కించుకోండి. ఇలా వస్తుంది కదా, ఇక్కడ పెట్టేసి ఇక్కడే మనము ఇంకో ప్లేస్కి ఇలా క్లాత్లో నుంచి తీయాలన్నమాట నీడలు. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఒక షుగర్ బీడ్, ఇలాగే మనకు ఎన్ని కావాలంటే, మనకి గ్రాండ్ కావాలంటే గ్రాండ్గా ఇంకా చాలా పెట్టుకోవచ్చు. మనకు వద్దు ఒక్కొక్కటే అక్కడక్కడ పెట్టుకుందాం అనుకున్నా కూడా ఇలాగ నేను చెప్పినట్టుగా ఇలాగ పెట్టుకోండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, అలాగే చూడ్డానికి కూడా సూపర్గా ఉంటుందన్నమాట. సింపుల్గా వేసేసుకోవచ్చు. మనము ఏది కొనకుండా ఇంట్లో ఉండే క్లాత్స్, మనకి బ్లౌజ్ పీసెస్ అయితే
ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తాంబూలానికి ఇస్తూ ఉంటారు కదా, సో ఇలాంటి క్లాత్ తీసుకొని మనము రెడీ చేసుకోవచ్చు అనమాట. క్యాప్స్ ఒకటే మనము క్యాప్స్ షుగర్ బీట్స్ తెచ్చుకుంటే మనకి ఇంట్లోనే మంచి డిజైన్ రెడీ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఇదంతా ఇలా వేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి లాస్ట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మధ్యలోకి తీసుకోండి. చాలా టైట్గా ఇగ్గకూడదు అనమాట, లూజ్గా ఇగ్గాలి. ఇప్పుడు నేను బీడ్స్ వేసినందు కూడా టైట్గా ఇగ్గితే ఇదంతా ఫోల్డింగ్ వచ్చేస్తుంది అనమాట, ముడత వచ్చేస్తుంది. సో అందుకని మనము లైట్గా ఇగ్గాలన్నమాట. సో ఇప్పుడు పైకి అనుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ముడి వేసేసుకోండి. ఇలాగా పైకి ముడి వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మధ్యలోకి రావాలి, నీడలు అనేది మధ్యలోకి రావాలి. ఇప్పుడు మనము క్యాప్స్ తీసుకుందాం. ఇలా క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్లోకి నీడలు అనేది పైకి పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు మనకి సెట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. మేము ముడి వేసాం కదా, అది అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఎంత లుక్ ఉందో, చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బీడ్ వేసేసుకుంటే మనకి హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మనము బ్లౌజెస్కి కూడా హ్యాంగింగ్స్ డోరీస్ తెచ్చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి మార్కెట్లో అయితే కన్నా 35 రూపీస్ ఒక పేరు ఉంది. సో మనం ఇలా చేసుకుంటే మనకి తక్కువ ఖర్చులో వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు శారీకి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనము నీడలు అనేది పైకి తీయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది అది. మనము గట్టిగా పట్టేసుకొని ఇక్కడ ఇలా తిప్పుకోవాలన్నమాట. ఈ క్యాప్ మీదకి రాకూడదు, పైన బీడ్ వేసాం కదా దాని మీదకి రావాలన్నమాట. ఇలా టైట్గా 3 టైమ్స్ చుట్టేయండి. ఇలా టైట్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ నీడల ఇది అలాగే పట్టుకోవాలి. ఈ క్లాత్కి కొంచెం నీడలు అనేది పెట్టేసుకోండి. ఇలా 3 టైమ్స్ చుట్టేసి మరి కొంచెం నీడలు అనేది కొంచెం గట్టిగా అనుకునేసి చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకొకసారి టైట్గా వేసేసుకుందాము. మనకు కావాలంటే సేమ్ కలర్, ఇప్పుడు మనం రెడ్ ఉంది కదా శారీకి, రెడ్ కూడా తీసుకోవచ్చు అనమాట, థ్రెడ్ డ్రెస్. సో ఇప్పుడు మనము కిందికి నీడలు అనేది కిందికి పెట్టేస్తుంది, కనపడకోకుండా కింద ముడి వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనము క్రోషాతో వేసుకుంటాం కదా, ఎప్పుడూ అలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా హ్యాంగింగ్స్ టైప్ డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇలా రెడీ అయిపోయింది. నేను మొత్తం వేసాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి, సూపర్గా ఉంది కదా. ఈ పోట్లీస్ అయితే ముద్దుగా ఉన్నాయి. సో ఇవైతే నాకు 16 పోట్లీస్ పట్టాయన్నమాట. సో మనకు కావాలంటే ఇంకొంచెం దగ్గర వేసుకోవచ్చు, దగ్గర వేసుకుంటే అంత లుక్ ఉండదు. సో ఇలా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. సో ఎలా ఉందో చూడండి, సూపర్గా ఉంది కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.